అన్న ఎలా అనిపిస్తుంది 'అర్జున్ బాయ్' సక్సెస్ అయింది? సూపర్ హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాం. ఏదైతే టార్గెట్ ఆడియన్స్ అనుకున్నామో 18+, 13+ నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫ్యామిలీస్ చూస్తున్నారు, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని. నిన్న చాలా మంది మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తోటి కూర్చున్నాం. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏముందిరా అంతా ఏదో వల్గరు బోల్డ్ అని చెప్పేసి ఏదో అంటున్నారు. చూడాలి కదా ఫస్ట్ ఏదన్నా మనం బుక్ పైన కవర్ చూసేసి బుక్ బాగుంటుందా లేదా ఎలా డిసైడ్ చేస్తామని చెప్పు. సినిమా చూసి అందులో ఏముంది చూస్తే మేము చెప్పాల్సిన మెసేజ్ అనేది క్లియర్గా కన్వే అవుతుంది. అది మేము చెప్పాల్సిన విధానంలో ఒక కామిక్, ఒక ఫన్నీ, ఒక సెటారికల్ మూడ్ తీసుకున్నాం కాబట్టి ఆ మూడ్లో చెప్పాం కాబట్టి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తుంటేనే చాలా చండాలం చూడాల్సొస్తుంది. అలాంటిది ఈ ప్రోమో చూసిన తర్వాత కొంచెం అనిపించింది. కానీ సినిమా చూసిన తర్వాత మొత్తం ఒపీనియనే మారిందనమాట. ఎలా అనిపించింది? అంటే ఫ్యాన్స్ అందరూ చెప్తున్నప్పుడు, మీరెళ్లి థియేటర్ విజిట్ చేసినప్పుడు? ఎందుకంటే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్గా కెరీర్ గ్రో అవుతున్నప్పుడు ఎలా పడితే అలా చేయకూడదు. మేము కూడా చదువుకున్న యాక్టర్స్మే. సో చాలా సెన్సిబుల్గా చేయాలని చెప్పేసి మాకు ఉంటుంది. ఎందుకంటే కొంచెం అటు ఇటు చేసాం అనుకోండి కొంచెం బ్యాక్ ఫైరింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ విన్నప్పుడే డెలికేట్ లైన్ ఉంది, కానీ దాంట్లో ఒక మంచి హార్ట్ఫుల్ మెసేజ్ ఉంది అని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాం. సో మా ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంది కాబట్టి మేము చాలా ప్రమోషన్స్ కూడా కాన్ఫిడెంట్గా చేసుకుంటా ఉన్నాం. అండ్ ఇప్పటిదాకా కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాం. థియేటర్లు పెరుగుతున్నాయి, ఎంజాయ్ చేస్తున్నారు. సో హ్యాపీ. ఓకే. ఇప్పుడు 3 సినిమాలు చేశారు గదా! మీకు ఈ 3 సినిమాలలో నచ్చిన సినిమా అంటే ఏంది? అంటే ఒక్కొక్క సినిమాది ఒక్కొక్కటి. అంటే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్కి ప్రతి సినిమా స్టెప్పింగ్ స్టోన్ కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్లో అది నాకు లైఫ్ ఇచ్చిన సినిమా 'రథం' అనేది. సో 'గేమ్ ఆన్' అనేది నాకు కొంచెం టెక్నికల్గా ఒక యాక్షన్ హీరో అనేది కొంచెం రెస్పెక్ట్ వచ్చింది నాకు. 'వర్జిన్ బాయ్స్' అనేది కంప్లీట్గా థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ కొంచెం ఆల్ అవుట్ వెళ్ళిపోయాం కాబట్టి కొంచెం కనిపిస్తున్నాం అండ్ కొంచెం అవేర్నెస్ క్రియేట్ అయింది. సో నెక్స్ట్ చేసేదానికి మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు 'శర్మ' గారితో హీరోయిన్ 'మిత్ర శర్మ' గారితో అంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? హిట్ అయిన తర్వాత ఆవిడ ఏమని చెప్పింది మీకు? లేదండి, తను స్టార్టింగ్ నుంచి చాలా పాజిటివ్‌గా ఉంది స్క్రిప్ట్ గురించి. అంటే తను కొంచెం ఇన్నోసెంట్, కొంచెం క్యూట్ అమ్మాయి, కొంచెం కన్వెన్షన్ అమ్మాయి కాబట్టి ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి మూవీలో పార్ట్ అవ్వడానికి కొంచెం హెసిటేషన్ ఉంటది కంపల్సరీ. బట్ చేస్తున్న ప్రాసెస్‌లో ఏంటంటే తను ఎంజాయ్ చేసింది. అండ్ అల్టిమేట్‌గా మనం చెప్పేది గుడ్ మెసేజ్ కాబట్టి తను కరెక్ట్‌గా తీసుకుంది అది. సక్సెస్ అయిపోయిన తర్వాత మేము యాక్చువల్‌గా స్టార్టింగ్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ఉన్నామండి. అంటే ఇలా రీచ్ అవుతది జనాలకి. ఎందుకంటే జనాలు కొంచెం ఆడియన్స్ పర్స్పెక్టివ్ మారుతా ఉంది, అవుట్‌లుక్ మారుతా ఉంది, నాలెడ్జ్ పెరుగుతుంది, సెన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి కాబట్టి ఇది తప్పుగా తీసుకోరని మేము స్టార్టింగ్ నుంచి మేము కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అండ్ తను కూడా ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇదే యాజ్ ఇట్ ఈజ్ జరుగుతుంది కదా! చాలా హ్యాపీగా ఉన్నారు తను. ఓకే. ఇంకా ఏ ప్రాజెక్ట్స్‌తో మా ముందు అలరించబోతున్నారు? ఇప్పుడు ఒకటి జరుగుతుందండి. ఈ జూలై ఎండింగ్ నుంచి ఒకటి క్రైమ్ థ్రిల్లర్ ఒకటి జరుగుతుంది. అండ్ హారర్ కామెడీ ఒకటి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక యాక్షన్ డ్రామా ఒకటి జరుగుతుంది. ఒకటి కామెడీ ఎంటర్‌టైనర్ ఒకటి జరుగుతుంది. ఫ్యూచర్‌లో ఇప్పుడున్న హీరో వాళ్ళతో ఏమన్నా చేసే అవకాశం ఉందా? అలా ఏం లేదండి. డ్రీమ్ ఉంటది కదా! డ్రీమ్ ఏమన్నా ఉందా పోనీ? అట్లేం లేదండి. అంటే ఇప్పుడు మొత్తం అంతా మారిపోతుంది కాబట్టి కొంచెం అంటే సినిమా ఇంపార్టెంట్ అయిపోయింది. దెన్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. సినిమాలు ఇంపార్టెంట్ అయిపోతుంది. సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ అయిపోతుంది కాబట్టి సబ్జెక్ట్ మీద నేను ఫోకస్ చేస్తాను ప్రస్తుతానికి. యాహ్! ఎవరిని ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఇండస్ట్రీకొచ్చారు? నాకు జూనియర్ అంటారు, ఎన్టీఆర్ అన్న అంటే నాకు పిచ్చిష్టం. అండ్ హిందీలో రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ బిగ్ ఫ్యాన్ నేను. హాలీవుడ్‌లో ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేస్తున్నారు. ఆయన ఎప్పుడైనా కలిసారా? నేను దూరం నుంచి చూసాను కానీ దగ్గరికెళ్ళి మాట్లాడడం ధైర్యం సరిపోలేదు. బట్ మేబీ హోప్‌ఫుల్లీ సూన్. ఓకే అన్న. ఆయనతో కలిసి కూడా యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.